ఉండేటటువంటి స్వభావము, లక్షణము ఏమిటి అంటే అది తెలుసుకునదగినది. జ్ఞానం అనే గడప వద్ద కాచుకోవాలి, ఉపదేశం యొద్ద కాచుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఎవరైతే భక్తిగా దైవ భయం కలిగి తమ జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకుంటారో వారు దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఆ దైవ జ్ఞానం కలిగినటువంటి భక్తుల యొద్ద ఉపదేశం పొందేవాడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. తన జీవితాన్ని క్రీస్తు మార్గంలో నడుపుకోవడానికి, క్రీస్తు సత్యాలతో తన యొక్క బ్రతుకును ఉద్ధరించుకోవడానికి అతగాడు పరిశ్రమ చేస్తున్నవాడు. కాబట్టి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, యేసు ప్రభు జ్ఞానానికి ఒక నివాసమై ఉన్నారు. యేసు ప్రభు దేహమే జ్ఞానం నివసించే ఆలయం. జ్ఞానం ఎక్కడ నివసిస్తుంది? త్రికాలానికి జవాబు చెప్పేవాడు యేసు ప్రభు. త్రికాలానికి జవాబు చెప్పేవాడైన యేసు ప్రభు ఆయన జ్ఞాన బోధ వినడానికి ఈరోజు ఇష్టం కలిగి ఉండాలండి. ఆయన మాటలు వింటే జీవితం రక్షణలోనికి వస్తుంది. యేసు ప్రభు అని అనగానే ఈరోజు లోకం చాలా ఎడవిడంగా బ్రతుకుతూ ఉంది. నీకు ఒక బ్రతుకునిచ్చిన దేవుడు నీ జీవితానికి నిజమైనటువంటి విలువలను చేకూర్చడానికి ఆయన కోరుకుంటూ ఉంటే, ఎవని చేత మానవుడు ఈ భూమి మీద ఉద్భవించాడో ఆ దేవదేవుడిని మరిచి ఆయన ఇచ్చిన పంచభూతముల యొక్క దీవెనలను మనిషి పొందుకుంటూ, భూ సంబంధమైన దీవెన, ఆకాశ సంబంధమైన దీవెన, జల సంబంధమైన దీవెన, వాయు సంబంధమైన దీవెన, అగ్ని సంబంధమైన దీవెన మానవుడు పొందుకుంటూ వాటిని కలుగచేసి అందులో నివసింపచేసినటువంటి మనుష్యుని ఉద్ధరణను కోరేవాడై ఉండగా, ఆయన నామం, ఆయన గూర్చిన ధ్యానం, ఆయన గూర్చిన వాక్యం మనుషుడు తనకు దూరంగా పెడుతున్నాడు అంటే వాడు ఎట్టి స్థితిలో ఉన్నాడో ఆలోచించుకోవాలి. అయితే వాక్యం ఉంటుంది కదా, ఈ అధ్యాయం అంతా చదవండి. 8వ అధ్యాయం చదివితేనే ఈ వచనం యొక్క విలువ తెలుస్తుంది. దైవ జ్ఞానంకు ఉండేటటువంటి ప్రత్యేకత, బంగారం దాని ప్రత్యేకత దానిదే. బంగారము యొక్క ప్రత్యేకత ఎలాగూ గొప్పదో అలాగే జ్ఞానం కొంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగినది. ఉన్నతమైన స్థానం జ్ఞానానికి మాత్రమే ఉంటుంది కదా. మరి ఆ జ్ఞానం లభించాలి అంటే అది ఉండేటటువంటి ఒక నివాసం యొద్దకు వెళ్ళి గడప యొద్ద కాచుకోవాలి. యేసు ప్రభు ఒక దేవాలయమై ఉండగా పరలోకమునకు దేవాలయము గొర్రెపిల్లయే అనగా యేసు ప్రభు. ఈ యేసు ప్రభు అనే దేవాలయపు గడప వద్ద కాచుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు, నేనే గొర్రెలకు ద్వారమునై ఉన్నాను. సంఘానికి, విశ్వాసులకు యేసు అనే నామము, ఆ శబ్దము, ఆ ప్రభుత్వము ద్వారమై ఉన్నది. కనుక ఉపదేశాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారందరూ దైవ జ్ఞానం చేత నింపబడతారు. సన్నిధి క్రమాలు పాటించాలి, సన్నిధిని ప్రేమించాలి, దైవ సేవకుడిని ప్రేమించాలి, సేవకుడి ఉపదేశాన్ని గొప్పగా ఎంచాలి, వాటిని వినాలి, భయభక్తులతో వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు జీవితాలు నిశ్చయముగా, ఖచ్చితముగా ధన్యములవుతాయి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1 నుంచి 14వ వచనాలలో ఉన్న దీవెన సకల మానవాళికి కలగడానికి, దైవ సేవకుని యొక్క ఉపదేశానికి సంపూర్ణంగా ఒక విశ్వాసి లోబడి వాటిని ఆచరించినప్పుడు నిశ్చయముగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. అట్టి దీవెనకరమైనటువంటి మార్గాల్లో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ ప్రభువు సహాయము దయచేయుగాక.
చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి. ఇక్కడ చూడండి, ఉపదేశము అంటేనే మనం ఎంతో ప్రేమిస్తాం. ఉపదేశము అనగా దేవుని వాక్యమును బోధించుట. వాక్యము మనకు బోధించబడేటప్పుడు ఎంతో ఆసక్తిగా వాక్యాన్ని వింటాం. తెనాలి ప్రాంతానికి యేసుపాదం అనే దైవజనుడు అయ్యగారు ఎప్పుడూ కూడా ఆ రాజశేఖర్ గారిని, మదనపల్లి రాజశేఖర్ గారిని, అలాగే వేదనాయకం అయ్య గారిని ఆయన ఆహ్వానించి అప్పుడప్పుడు సభలు చేస్తూ ఉండేవారు. మేము చదువుకునే టైంలో ఆ సభలకి, ఆ ఒక్కరోజు మీటింగ్కి చాలా ఆసక్తిగా వెళ్ళేవాళ్ళం. వాక్యం వింటే మా హృదయాలు నిజంగా అప్పుడు కట్టినటువంటి ఆ యొక్క క్రమశిక్షణే, ఆ నీతి బోధే ఈరోజు ప్రభువులో నిలిచి ఉండటానికి, ప్రభు నామాన్ని స్తుతించటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది అని తెలియచేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ కూడా ఉపదేశాన్ని ఎంత జాగ్రత్తగా వింటామో ఆ ఉపదేశం మనిషిని అంతగా స్థిరపరుస్తుంది. భక్తిలో స్థిరపరిచేది వాక్యం మాత్రమే. ఇక్కడ చూడండి, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి. వాక్యాన్ని మొదట వినాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. మందిరానికి మనం వచ్చేది ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత మాత్రమో కాదు. ఒక పాట పాడుకోవడానికి, ఒక ప్రార్థన చేసుకోవడానికి ఎంత మాత్రమో కాదు. చాలామంది పాటలు పాడడం, కొన్ని ప్రార్థనలు చేసుకోవడం ఎందు ఆనందిస్తారు. దైవ సేవకుని ఉపదేశం దగ్గర మాత్రం వారు ఒక మంచి గేమ్ ఆడతారు. గేమ్, నీ బ్రతుకు గేమ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కీర్తన, నీ స్తోత్రానికి ఆధారం ఉపదేశం, వాక్యం. సేవకుడు చెప్పే వాక్యం మాత్రమే నువ్వు చేసే కీర్తనకు కానీ, నువ్వు చేసే స్తోత్రానికి కానీ మూల కారణం. ఆ ఉపదేశం దగ్గర ఏమో నువ్వు ఆట ఆడుకోవాలి, అంటే విన్నట్లుగా సేవకుని మాటలనే ఆ తిరిగి మరలా ఆయనకి అప్పచెప్పే ప్రయత్నం. ఇర్మియా గ్రంథంలో వాక్యం ఉంది కదా, జ్ఞాని ఉపదేశము చేయక మానడు, యాజకుడు యాజకత్వం చేయక మానడు, వాని మాటలలో వానినే ఇరికించుదుము రండని. అక్కడ సంఘపు విశ్వాసులందరూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ప్రియ తల్లి, నీవేం చేస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. ఒక మనిషి స్నానం చేయటం ద్వారా ఏ విధంగా దేహాన్ని ఆరోగ్యవంతం చేసుకుంటాడో, ఉపదేశం వినడం ద్వారా ఆత్మకు ఆరోగ్యం కలుగుతుంది. మానవుని ఆత్మకు ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? ఆత్మ క్షేమాభివృద్ధి ఎప్పుడు చెందుతుంది అని అంటే, లోక జ్ఞానంలో, లోకపు విధానాల్లో నువ్వు సంపాదించే డబ్బు, నీ కుటుంబంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు, ఇవి నీ ఆత్మకు శ్రేయస్సును కలిగించవు. అవి శ్రేయస్సు కలిగించేది కాదు. అది సుడులు తిరుగుతున్నటువంటి నదిలో పోతున్న నావ, ఎక్కడ పల్టీ కొట్టిద్దో తెలియదు. సుడులు తిరుగుతున్న నది అది. ఈలోక సౌఖ్యాలేవి ఆత్మకు శ్రేయస్సును కలిగించవు. సొలొమోను గారు అన్నాడు, అందుకే ప్రపంచాన్నే నేను నా చేతుల్లోకి తెచ్చుకుని అనుభవించాను, కానీ ఏది నాకు నెమ్మది కలిగించలేదు, దేని యందు నాకు సంతోషం కలగలేదు. నాకు అని అంటే ఆత్మకు. సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆత్మకు సంతోషాన్ని కలిగించేవి ఈ భూమి మీద ఏవీ లేవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఒక్కటే
మానవుని జీవితానికి పరమార్థం. వాడు ఎంత గొప్పవాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనే ఒక్క సుగుణం తప్ప ఈ భూమి మీద మానవుని ఆత్మను సాటిస్ఫై చేయగలిగిన శక్తి దేనికి లేదు. ఒకవేళ ఉంది అని వాడు భ్రమిస్తే, వాడు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించి బాగా చూస్తే అది సాధ్యం కాలేదు అని చెప్పిన దానితో సమానం. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, చేతితో గాలిని పట్టుకుందాం అనుకున్నాం అనుకో, దొరికిద్దా? స్తోత్ర. జీవితానికి నిజమైన విలువను సమకూర్చుకోవాలి అని అంటే వాక్యాన్ని వినాలి, ఉపదేశాన్ని వినాలి, మంచి మాట వినాలి. మందిరంలో దైవ సేవకులు చెప్పేటటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకోవటం వలన నీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. అందుకని వాక్యం అంది, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. జ్ఞాని తన దగ్గరికి ఎవరిని తీసుకుంటారు అంటే, జీవార్థమైన ఉపదేశాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు జ్ఞానుల సహవాసం యొద్దకు వస్తాడు. ఫరో యొద్దకు యోసేపు రావడానికి, నెబుకద్నెజరు యొద్దకు షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు రావడానికి జీవార్థమైన ఉపదేశమును వారు అంగీకరించటం, అనుసరించటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు వాక్యమును అంగీకరించటం, అనుసరించటం. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాక్యమును ప్రాణప్రదంగా ప్రేమించటం. ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నిశ్చయముగా, ఖచ్చితముగా జ్ఞానుల సహవాసము వారికి లభిస్తుంది. గొప్పవారి యొక్క సాహచర్యం దొరుకుతుంది. గొప్పవారి యొక్క సాహచర్యం దొరుకుతుంది. కాబట్టి మనకు కోరికలు అయితే గొప్పగా ఉంటాయి, కానీ చేయవలసిన ప్రాథమిక సూత్రాలు మాత్రం కష్టంగా ఉంటున్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశాన్ని నీవు ఆలకించేవాడవైతే నీవు ఉన్నతమైన స్థానాలలోనికి ఎదుగుతావు. వాక్యం వినడానికి కష్టంగా ఉండవచ్చు. నీతిగా బ్రతకాలి అనంటే, భక్తిగా బ్రతకాలి అనంటే, పాపం చేయకూడదు అనంటే, అబద్ధం చెప్పకూడదు అనంటే, అసత్యం చెప్పకూడదు అనంటే, మోసం చేయకూడదు అనంటే, అన్యాయంగా డబ్బును సంపాదించకూడదు అనంటే, దుర్మార్గంగా భూమి మీద బ్రతకకూడదు అనంటే కష్టంగా ఉంటుంది. కానీ ఇష్టంగా వాటిని స్వీకరించిన నాడు దేవుని యొక్క శ్రేయస్సు నీ మీదకి వస్తుంది. దేవుని యొక్క దయ నీ మీద నిలిచి ఉంటుంది. సమయోచితమైన ఆలోచన చేత దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు నడుచు మార్గములలో దేవుని హస్తము నిన్ను కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశం, మంచి మాటలు ఎంతోమంది చెప్తారు. వాటన్నింటిలో కూడా మంచి మాట ఒకటి ఉంటుంది, అదే జీవార్థమైన ఉపదేశం. ఆ మాటను విని దాన్ని నువ్వు ప్రేమించిన నాడు దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. ఆ ఉద్ధరణ నిన్ను జ్ఞానుల సహవాసం వద్దకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అట్టి కృప నీకు అనుగ్రహించబడునుగాక. ప్రసంగి గ్రంథము మరొక వాక్యం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. దేవునికి స్తోత్రం. నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నానండి, మా పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారండి, మా విశ్వాసులు చాలా మంచివారండి, మా మందిరం చాలా మంచిదండి అని చెప్పుకునే ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీతో నాతో వాక్యం ఏమని చెబుతుంది అనంటే, నాతో నీతో వాక్యం ఏమని చెబుతుంది అనంటే, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. మందిరం అనంటే నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నది, నా హృదయం దేవునికి ఆలయమై ఉన్నది. ఈ దేవాలయమై ఉన్నటువంటి మందిరానికి వచ్చేటప్పుడు ఎవరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు నివసిస్తూ ఉంటారో, ఎవరి హృదయాలను యేసు ప్రభు ప్రేమిస్తూ ఉంటారో, ఎవరి హృదయాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయో, ఎవరి హృదయాలు ఈ లోకపు మాలిన్యాన్ని తమలో నుంచి
తొలగించుకునేవిగా ఉంటాయో, ఎవరి హృదయాలు దేవుని నీతి చేత నింపబడేవిగా ఉంటాయో, ఎవరి హృదయాలు క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి లోకాన్ని సమాజాన్ని ప్రేమిస్తూ లోక ప్రజల ఉద్ధరణ కొరకు వారు కృషి చేసేవారుగా పనిచేసేవారుగా ఉంటారో అట్టి వారి హృదయాలు దేవునికి ఆలయమై ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నడవడిక మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి, నీ జీవన విధానం అది నవనూతనమైనదిగా ఉండాలి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించేదిగా, నీతి ప్రవర్తన కలిగినదిగా, నిందారహితమైనదిగా, చెడుతనమును ఆశ్రయించుకునేదిగా, చెడ్డ మాటలు పలుకనిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదారిని పలుకకుండా తన నాలుకను, కపటమ మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటికి అదుపు ఉండాలి, ఆలోచనలకు క్రమము ఉండాలి. నోటికి అదుపు ఉండాలి. హృదయం నిండిన కొలది పెదవులు మాట్లాడును. అసలు హృదయమే చెడిన స్థితి నుండి ఉద్ధరించబడితే హృదయంలో ఉండే 13 రకాలైన దుర్గుణాలను మానవుడు తొలగించుకుని ఆత్మఫలములతో ఆ హృదయాన్ని నింపుకుని నేయడలా, ఆత్మఫలములు ప్రేమ, సమాధానము, సంతోషము, దయాళత్వము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ యొక్క ఆత్మఫలముల చేత హృదయము నింపబడాలి. క్రీస్తుతో సహవాసం చేస్తే, పరిశుద్ధాత్ముని యొక్క సాన్నిహిత్యాన్ని కోరితే, ప్రార్థనతో దేవునితో నడిచే వ్యక్తివైతే నిశ్చయంగా నీవు చేసే ప్రతి పని ఎదుట దేవుడు తన ఆత్మను నీతో ఉంచి అది మంచో చెడో ఖచ్చితంగా తెలియచేస్తారు. యెషయా గ్రంథంలో ఒక వాక్యం అంటూ ఉంది, ఇదిగో నేను నీతో సెలవిచ్చినట్లుగా నీవు తిన్నగా నడువు, కుడికి కానీ ఎడమకు కానీ తిరుగక నీవు నేరుగా తిన్నగా ప్రయాణం చేయి. దేవుని బిడ్డ, మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. చేసే పాపం అంతా చేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తే, చేసే దుర్మార్గం అంతా చేస్తూ యేసు ప్రభువు నా దేవుడు అని చెబితే మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. దేవునికి స్తోత్రం. నీవు చేసే ప్రతి క్రియ విషయమై దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన వ్యక్తివై ఉంటావు. నీతి ప్రవర్తన కలిగిన వాడు తన ఫలమును పొందుకొనును అని, దుష్ట ప్రవర్తన కలిగిన వాడు తన ఫలము పొందుకును అని యెషయా గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదిగో నీతిమంతులకు వెళ్ళి చెప్పు, మీ ఫలములను నేను మీకు ఇచ్చేదనని. దుష్టులకు వెళ్ళి చెప్పు, వారి ఫలములు వారు పొందుకొందురు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, దుష్టత్వంలో నుంచి నీతిమత్వంలోనికి, మంచి ప్రవర్తన వైపుకి అడుగులు వేస్తూ మంచివారుగా మార్చబడడం కొరకు మన జీవితాలను ఉద్ధరణ చేసేటటువంటి దైవ సన్నిధిని ప్రేమించి దేవుని మార్గాల్లో నడుస్తూ మన ప్రవర్తనను సరిచేసుకునే వారమైతే, దేవాలయానికి వస్తూ, దేవాలయం అంటేనే మానవుని ప్రవర్తనను సరిచేయునది, హృదయ శుద్ధిని కలిగించున్నది, ఆత్మలో దీనత్వాన్ని కలుగు చేయనది, కనికరము గలవారిగా చేయనది, నీతి కొరకైన ఆకలి దప్పులు పుట్టించున్నది, నీతి కొరకు శ్రమపడుటకు సహితం ఇష్టపడినది. కాబట్టి ఇత్యాది మంచి లక్షణములను మనకు నేర్పించే, బోధించే దేవాలయం వద్ద మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. లెక్కలేనితనం, దేవుడు నా దేవుడు, ఏదైతే దైద్ది అనే మూర్ఖత్వం నీకు మంచిది కాదు. కాబట్టి దేవుని సన్నిధానంలో దైవ భయం కలిగి, దేవుని గుర్చినటువంటి మంచి ఆశ, ఆపేక్ష కలిగి ఆయన మార్గంలో నడుచుకునేదానికి ప్రభువాక్యం మనతో ఒకటే చెబుతుంది, మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుందాం గాక. తన ప్రవర్తనను కనిపెట్టి చూచుకునేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తూ ఉంది. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అది నిందారహితమైనదిగాను, లోపము లేనిదిగాను, పరిశుద్ధమైనదిగాను, ప్రభువునకు ఇష్టమైనదిగాను ఉండేలా చూసుకుని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధించటం వలన దేవాలయపు దీవెనలు లభిస్తాయి. దేవునికి స్తోత్రం.
క్రీస్తే దేవాలయం. ఆ క్రీస్తు ప్రభుల వారి దీవెనలు నాకు మీకు లభిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరులారా, మరొక మాట చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. వైద్యుడైన లూకా ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. ఈయన గారు ఒక అన్యుడైనప్పటికీ విగ్రహారాధన కుటుంబాల్లో నుండి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ క్రీస్తు ప్రభుల వారిని ప్రేమించి ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించి తాను వైద్యుడైనందున దేవుని యొక్క స్వభావ స్వరూపాలను చాలా స్పష్టంగా ఆయన రచన చేస్తూ ఉన్నారు. 15వ వచనం. మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం. మంచి నేలను ఉండు విత్తనము ఏది అంటే యేసుప్రభు విత్తనములను గుర్చిన ఉపమానాన్ని బోధించినప్పుడు అక్కడ 4 నేలలను గూర్చి దేవుడు సెలవిస్తూ వచ్చారు. ఆ 4 రకాలైన నేలలలో మంచి నేల అనే ఒక నేలను గూర్చి యేసు ప్రభు బోధిస్తూ వచ్చారు. మంచి నేలను పడిన విత్తనము 20 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించును. మంచి నేలను పడిన విత్తనము ఎవరు అని అంటే దేవునికి స్తోత్రం. మంచి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని 2 దానిని అవలంబించి 3 ఓపికతో ఫలించువారు. ఇక్కడ 3 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే యోగ్యమైన మంచి మనస్సు. వాక్యాన్ని ఎలా వినాలి? మంచి మనస్సుతో వినాలి. ఆ మంచి మనస్సుకు కూడా ఇంకా క్లారిటీ ఇస్తున్నారు. యోగ్యమైన మంచి మనస్సు. అట్టి మనస్సును ఎవరు దయచేస్తారండి? యేసు ప్రభువే ఇస్తారండి. ఆయన ఎద్దుకు రావాలండి, ఆయన్ని వినాలండి, ఆయన్ని చూడాలండి. నీ కనులు తేరి చూస్తే ఆ కనులలో నుండి దైవశక్తి లోపలికి వెళ్ళిపోతాది. వైద్యం నేత్రాలలో గుండా నీ యొక్క మెదడులోకి వెళ్ళిపోతుంది. మంచి మాటలు వింటే ఆ శబ్ద తరంగాలు నీ వినికిడిలో నుంచి నీ ఆత్మలోనికి వెళ్ళిపోతాయి. కన్నులు చెవులు అనేవి గొప్ప సాధనాలు దైవభక్తి చేయడానికి. నోటిని తక్కువ వినియోగించాలి, చెవులను ఎక్కువ వినియోగించాలి, కనులను ఎక్కువ వినియోగించాలి. స్తోత్రం. ఎంత ఎక్కువ దేవుని మాటలు వింటావో, ఎంత ఎక్కువ దేవుని మాటలను చూస్తావో అవి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి, నీ ఆత్మను ఉద్ధరిస్తాయి. దేవునికి స్తోత్రం. మంచి నేలను పడిన విత్తనం యోగ్యమైన మంచి మనస్సు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని ధ్యానించాలి. ఒకవేళ అటువంటి హృదయం నీలో లేకపోతే ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. అయ్యా, యోగ్యమైన మంచి మనస్సు నాకు వచ్చేటట్లుగా చేయండి, నీ సన్నిధికి వచ్చా, మీరు చేయండి ఆయన అని ప్రార్థన చేయి. చేయరా ప్రభు? నువ్వు మందిరంలో అడుగు పెట్టావు అంటేనే నీలో నుండి దైవశక్తి నీ హృదయంలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. నీ హృదయంలోనికి ప్రవహించే దైవశక్తిని నీవు చూడగలిగిన రోజునే నీలో కలిగే మార్పును కూడా చూసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సన్నిధిని ఇప్పుడు గౌరవించాలి. గౌరవించకపోతే ఆ ప్రభావం నీలోనికి వెళ్ళదు. గౌరవించాలి. సన్నిధిని గౌరవిస్తే, ఉపదేశాన్ని గౌరవిస్తే మాత్రమే అది నీలో క్రియ చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. రెండవది, దానిని అవలంబించాలి. విన్నదాన్ని ఏం చేయాలా? అవలంబించాలి. ఈ చెవితో ఈయన, ఈ చెవితో వదిలేస్తే దేవాలయానికి వచ్చానంటే వచ్చాను, వెళ్ళానంటే వెళ్ళాను అని అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. వాక్యాన్ని అవలంబించిన నాడు అది నీలో విప్లవాత్మకమైన కార్యాలు చేస్తుంది. ఆ వాక్యం నీలో క్రియ చేయటం ఆరంభిస్తుంది. విత్తనం మొలకెత్తి అది మొక్కవడానికి మంచి నేల ఎలాగూ క్రియ చేస్తుందో అలాగే వాక్యము వినే యోగ్యమైన మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. రెండవది, దానిని అవలంబించాలి. మూడవది, ఓపికతో ఫలించాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఓర్పును కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఒక వ్యక్తి హృదయంలో ఫలించటానికి అతడు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ప్రవర్తించాలి. ఎవరైతే దేవుడికి అనుకూలమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తారో అట్టి బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యమందును దేవుడు 20 30 60 100 దీవించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెబుతుంది అనంటే, నిర్గమాకాండము గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నిర్గమాకాండము గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అని చెప్తున్నారు. హెబ్రీ స్త్రీలకు ఏదో ప్రత్యేకత ఉంది. ఐగుప్తు మంత్రసానులు హెబ్రీ స్త్రీల యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. హెబ్రీ అనే మాటకు అర్థం దాటి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హెబ్రీ అనే మాటకు అర్థం దాటి వచ్చిన వారు. దేన్ని దాటి వచ్చారు? అబ్రాహాము బబులోను దేశములో ఉన్న ఊరు ప్రాంతాన్ని విడిచి కనాను దేశములో దేవుడు సెలవిచ్చినటువంటి మాట మేరకు తాను వచ్చినట్లుగా ఇక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. హెబ్రీయులు అనగా విమోచించబడిన వారు. హెబ్రీయులు అనగా దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని అనుగ్రహం పొందినవారు. ఎవరిని దేవుడు చూచినప్పుడు దేవుని దయాదృష్టి ఎవరి జీవితాన్ని ఉద్ధరించటానికి అది ఉద్దేశించిందో వాడే హెబ్రీయుడు. ఈ హెబ్రీ స్త్రీలు చురుకైనవా. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా, నీవు రక్షించబడినావా? నీవు క్రీస్తు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు నిన్ను అంటున్నాడు, దాటి వచ్చిన వాడవు. లోకాన్ని దాటి వచ్చావు, పాపాన్ని దాటి వచ్చావు, దుర్మార్గాన్ని దాటి వచ్చావు, ఈ లోకపు బ్రతుకుని దాటి వచ్చావు, యేసు ప్రభు సన్నిధానానికి వచ్చావు. ఒక యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు. అయితే ఆ దేవుడు నీతో చెప్పేది ఏంటి అనంటే, నువ్వు చురుకైన వాడవు, నీవు దేవుని యొక్క గొప్ప కార్యములను చేయగలిగిన వాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వారు ఎంత మాత్రమో కూడా ఎవరి యొక్క కీడును వారు పొందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఐగుప్తు మంత్రసానులు చెప్తున్నారు కదా, యెహోవా దేవుడిని గుర్చిన భయము వలన వారు ఆ దేశపు రాజుతో అంటున్నారు కదా, హెబ్రీ స్త్రీలకు అపకారం జరిగిస్తే దేవుడు మమ్మల్ని శపిస్తాడు అని చెప్పి రాజు చెప్పినటువంటి శాసనాన్ని వారు పాటించరు. దేవునికి స్తోత్రం. రాజు చెప్పిన శాసనాన్ని ఐగుప్తు మంత్రసానులు పాటించకపోవడానికి గల కారణం ఏంటంటే, మా కుటుంబాలు ఎక్కడ శపించబడతాయో అన్న భయం. హెబ్రీయుల యొక్క దేవుడు గొప్పవాడు. వారి హృదయములలో ఉన్నటువంటి ఆరాధన గొప్పది. అది వారి చుట్టూ ఓ సన్నిధిని ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ సన్నిధి ఏంటి అనంటే, దేవునికి స్తోత్రం, వారి నైతిక జీవన విధానం. హెబ్రీయుల నైతిక జీవన విధానాన్ని చూచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారిని ప్రత్యేకమైన వారుగా చూసేవారు. మన జీవన విధానం మన చుట్టూ కొంత ఆరాను ఏర్పాటు చేస్తుంది. ఆ ఆరా చెప్తుంది మనం అంటే ఎవరు అనేది. దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీయులు ఎటువంటి వారు అని అంటే, దైవ సన్నిధిని కలిగిన వారు. వారు దైవీకమైనటువంటి గుణములను తమ భక్తి జీవితాలలో కలిగిన వారు. వారు కొంత ప్రత్యేకత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నవారు. కనుకనే ఐగుప్తు మంత్రసానులు వారికి ఎట్టి కీడు చేయడానికి వారు ఇష్టపడలేదు. హెబ్రీ స్త్రీలను వారు ప్రేమించారు, వారికి మేలు చేశారు. కనుక దేవుడు ఐగుప్తు మంత్రసానులకు
వారి సంతానానికి దీవెన కలుగు చేశాడు. కాబట్టి ఈరోజు మనం బాగా గమనించినట్లయితే మనము చురుకైన వారము అయితే దేవుని సన్నిధిలో ఆ చురుకుదనం కలిగి ఉండాలండి. కలిగి ఉండాలా? మనం చురుకైన వారమేనా? ఇశ్రాయేలీలు చురుకైన వారని వారికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఈరోజు ప్రపంచమంతటి ద్వారా అది కొనియాడబడుతూ ఉంది. క్రైస్తవుడా, నువ్వు చురుకైన వాడవైతే మహిమ కలిగిన కార్యాలు నీ ద్వారా నీ చుట్టుప్రక్కల జరుగుతాయి. నీ చుట్టుప్రక్కల ఏం జరుగుతాయి? మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు నువ్వు క్రీస్తు కోసం నిలబడితే, నిలబడ్డం అంటే ఏంటి? కూటంలో కూడబెట్టం కాదు. నిలబడ్డం అంటే కూటంలో కూడబెడతాం కాదు. దేవునికి స్తోత్రం. నీవు ఉన్న చోట యోసేపు వలె, దానియేలు వలె నీ కర్తవ్యాలను నెరవేరుస్తూ యెహోవా యందలి భయభక్తులను కలిగి జీవించటం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే, యేసు ప్రభు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు పాటిస్తూ నువ్వు బ్రతికితే, నువ్వు ఉన్న చోట నువ్వు ఒక జ్యోతివి. నీవు ఉన్న చోట నీవు ఒక ప్రకాశవంతమైనటువంటి బిడ్డవు. యోసేపు ఫలించేడి ద్రాక్షవల్లి, నీవు కూడా ఫలించేడి ద్రాక్షవల్లి వలె ఉండాలి అనంటే నీ ఫలములు ప్రాకారములు దాటి అవి వ్యాపించాలి అనంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యపు సత్యం కొరకు నిలిచి ఆయన నామాన్ని మహింపరచడం కోసం మాత్రమే నువ్వు మాట్లాడాలి, జీవించాలి. అప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా నీ ద్వారా దేవుని మహిమ కలిగిన కార్యాలు నీవు ఉన్న చోట జరిగి నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీ వైపుకు చూస్తారు. నీలో ఉన్న యేసు వారికి కనిపిస్తాడు. వారి జీవితాలు ధన్యములవుతాయి. అట్టి కృప వినుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి మీ ద్వారా యేసు ప్రభు మీరు ఉన్న సమాజానికి కనిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, కృపా సమాధానాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం. గ్రంథం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మనకు తెలియచేస్తూ ఉన్నారు అని ఆలోచిస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని అని అంటూ ఉన్నారు. ఎవరి గడప వద్ద కనిపెట్టుకోవాలి అని సూచినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం ఈ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఈ గ్రంథం అంతటికి మూల వాక్యాన్ని తెలియచేసే అధ్యాయం అని చెప్పుకొనవచ్చు. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం అంటే ఏంటి? మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం జ్ఞానం. మానవుడు ఈ భూమి మీద సుఖముగా, సౌఖ్యముగా, పొందాగా, గొప్పగా, సకల భోగభాగ్యాలు కలిగి సుభిక్షంగా బ్రతకటానికి జ్ఞానం అనేది చాలా అవసరమైనటువంటి గుణం అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్ఞానము ఘోషించుచున్నది. ఏమిటి ఆ జ్ఞానం? 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. ఇక్కడ జ్ఞానం ఒక గొప్ప నిర్మాణముగా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. తనకంటూ ఒక నివాసాన్ని కట్టుకున్నది. ఆ నివాసం ఏంటి అని చూసినప్పుడు దేవుడే. ఆ దేవుడు ఎవరు అని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు
ఈ లోకానికి జ్ఞానమై ఉన్నారు. 1 కొరింథీ గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఆ మాట ఉంటుంది. ఆయన మనకు జ్ఞానమై ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి జ్ఞానాకారుడైనటువంటి దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు. అంటే మానవులమైన మనం అజ్ఞానంలో నివసిస్తూ ఉన్నప్పుడు, అజ్ఞానం అంటే ఏంటి అంటే మనం నడుస్తూ ఉన్న త్రోవ ఎక్కడికి నడిపిస్తుందో తెలియకపోవడం అజ్ఞానం. ఒక మనిషి తన జీవన ప్రయాణంలో తాను ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే ఆ మార్గం ఎక్కడి వరకు నడిపిస్తుంది అని చూసినప్పుడు ఈ భూమి మీద అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. మనిషికి సాధారణంగా బ్రతకడం అంటే డబ్బు సంపాదించడం, అంటే తను తినడానికి, ధరించడానికి, నివసించడానికి కావలసిన వనరు వసతులను సమకూర్చుకుని అవి తాను జీవించినంత కాలం మాత్రమే కాకుండా తన బిడ్డలకు తాను సంపాదించటానికి మనిషి ఈ భూమి మీద పడేటటువంటి కష్టం ఏదైతే ఉంటుందో, శ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని మానవుడు ఒక మార్గంగా ఎంచుకున్నాడు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద తను బ్రతకడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అది అతని మనస్సు, అతని చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు అతనికి త్రోవ చూపిస్తాయి. అయితే ఇక్కడ బ్రతకటానికి దేవుడు ఏమంటున్నారు అని అంటే, నీ మార్గం అది భూమి మీద బ్రతకడానికి మాత్రమే కాదు, అది నిన్ను సృజించినటువంటి దేవుడిని గుర్చినటువంటి ఆలోచన కలిగినదై ఉండేలా నీ జ్ఞానం నీలో పనిచేస్తూ ఉంటే నీవు ఒక ఉత్తమమైన పని చేసిన వాడబవుతూ ఉన్నావు అని బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానం అనేది ఏంటి అని అంటే, మానవుడు ఈ భూమి మీద జీవించటానికి ఉన్నటువంటి ఒక మార్గం. ఈ మార్గంని చూపిస్తూ ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఎటువంటిది అనేది మనం గమనించాలి. అయితే భూమి మీద 2 రకాల జ్ఞానాలను గూర్చి దైవభక్తి తెలియచేస్తూ ఉంటుంది. దైవభక్తి అనేది దేవుడు అనేవారు భూమి మీద జ్ఞానానికి 2 తత్వాలు ఉన్నాయి, 2 విధానాలు ఉన్నాయి, 2 రకాలైన జ్ఞానం ఈ భూమి మీద పనిచేస్తూ ఉంది. ఒకటి ఏంటి అని అంటే లోక జ్ఞానం, రెండవది ఏంటి అని అంటే దైవ జ్ఞానం. లోక జ్ఞానం, దైవ జ్ఞానం అని 2 రకాలైన జ్ఞానం ఈ భూమి మీద పనిచేస్తుంది అని బైబిల్ గ్రంథము సెలవిచ్చింది. మనం చూసినప్పుడు యాహోను గ్రంథంలో దేవుడు దీనిని గురించి చాలా విపులంగా తెలియచేస్తూ ఉంటారు. ఏమని రాస్తూ ఉంటారు అని చూసినప్పుడు చూద్దాము. యాహోను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనదియును ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమును వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువానికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జ్ఞానం 2 రకాలు అని ఈ యొక్క గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఏంటి? ఒకటి లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, ప్రపంచ జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానానికి 2 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి అని అంటే మత్సరము, వివాదము. మత్సరము అంటే అసూయ, వివాదం అంటే గొడవలు పెట్టుకునే తత్వం.
అంటే ఓర్వలేని చోట వచ్చేది వివాదం. కాబట్టి ఇక్కడ అసూయ అనేది చెడ్డ లక్షణమే, వివాదము అనేది చెడ్డ లక్షణమే. కాబట్టి ఈ లోక జ్ఞానానికి ఈ గుణాలు ఉన్నాయి. లోకంలో ఎంత జ్ఞానమైనా సంపాదించవచ్చు, కానీ అది 2 చెడ్డ ఫలాలు కాస్తుంది. అవేంటి? ఒకటి మత్సరం, రెండవది వివాదం. అసూయ అనే ఫలము ఆ జ్ఞానానికి ఉంది, వివాదము అనేటటువంటి ఫలము ఆ జ్ఞానానికి ఉంది. కాబట్టి ఈ లోక జ్ఞానము అలాగుంటుంది. అయితే దైవ జ్ఞానము అనేది దాని లక్షణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చే జ్ఞానానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అందులో కీడు ఉండదు, అసూయ ఉండదు. అది నువ్వు ఎంత పరిశీలించి చూసినా కూడా మానవాళికి మేలు చేసేదే కానీ దానిలో కొంచెమంత కూడా దోషము ఉండదు. కానీ మానవుడు తాను ఉన్నటువంటి దుర్మార్గపు ప్రవర్తన వలన మంచి కంటే చెడుని ఎక్కువగా తాను ప్రేమించుకుంటూ ఉన్నాడు. మంచి జ్ఞానాన్ని తాను అభిమానించి, గౌరవించి, ప్రేమించి దాని సరసన, దాని సాన్నిహిత్యాన్ని కోరలేకపోవడానికి గల కారణం మనిషి తను లోక జ్ఞానాన్ని ఎక్కువగా ప్రేమించడమే. అయితే ఈ సామెతల గ్రంథం ఏమని చెప్తుంది అని అంటే, జ్ఞానం యొక్క గడప యొద్ద కాచుకుని ఉండు అని అంటుంది. జ్ఞానము నా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. మీరు ఈ గ్రంథం అంతా చదివితే ఈ జ్ఞానం యొక్క గొప్పతనం అంతా ఉంటుందండి. ఏమని చెప్పిద్ది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, చెడుతనమును అసహించుకునుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దైవజ్ఞానం చెప్పే మాటలు ఏంటంటే, వెండిని ఆశపడక నా ఉపదేశమును అంగీకరించు, మేలిమి బంగారు నాశింపక తెలివిని పొందు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. స్తోత్రం. దైవ జ్ఞానానికి ఉన్నటువంటి ప్రత్యేకతలవి. దేవుని ఉపదేశాన్ని కానీ, దైవ సేవకులను కానీ, సంఘాలను కానీ, క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడేటటువంటి ప్రపంచం గుర్తించవలసినటువంటి సత్యం ఏంటి అని అంటే, నీవు ఆ క్రైస్తవుని యొక్క, క్రీస్తు భక్తుల యొక్క జ్ఞానాన్ని కానీ, వారి బుద్ధిని కానీ, వారి ప్రవర్తనను కానీ కనిపెట్టి సూచి నువ్వు గనక తెలుసుకోవడానికి ఇష్టపడితే ఆ జ్ఞానం ఎంత శ్రేష్టమైనది అనే సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది, నా గడప యొద్ద నువ్వు కనిపెట్టుకుని ఉండు. అంటే గడప వద్ద కనిపెట్టుకుని ఉంటే ఏమవుతుంది? నా ఉపదేశాన్ని నువ్వు వింటావు. ఉపదేశం వింటే ఏమవుతుంది? జీవితం ధన్యమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. ధన్యులు అనగా దీవించబడిన వారు, ధన్యులు అనగా ఈ లోకంలో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుని చేత కృప పొందిన వారు, దేవుని చేత నడిపించబడిన వారు, దేవుని చేత ముద్రించబడిన వారు, దేవుని యొక్క రెక్కల నీడలో తమ జీవితాలను గడుపుకొనువారు అని అర్థం. కాబట్టి ధన్యత అనేది దేవుని చేత దీవించబడే జీవితం. కాబట్టి ఇక్కడ ఈ ధన్యులు కావాలి అని అంటే జ్ఞానానికి ఒక నివాసం ఉంది, ఆ నివాసానికి ఒక గడప ఉంది, ఆ గడప యొద్దకు రావాలి. స్తోత్రం. దేవుని జ్ఞానం ఎక్కడ బోధించబడుతుందో అక్కడికి పరుగులెత్తి వెళ్ళి ఆ ఉపదేశాన్ని వినేటటువంటి స్థితియే ఈ వచనానికి అర్థం. నడిపించు నానావా అనేటటువంటి పాట విని ఒక బ్రాహ్మణుడు రక్షింపబడ్డాడు, రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం, సత్యమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానం, నిజ జ్ఞానం ఎక్కడ బోధించబడుతుందా అని ఆ మాటలను వెతుక్కుంటూ గనక వెళ్ళగలిగితే అక్కడ మానవ జీవితానికి విమోచనం ఉంది అని ఈ వచనం చెప్తూ ఉంది. ధన్యత అంటే విమోచింపబడినటువంటి జీవితాలు, మోక్ష పదమును నడుచుకునే జీవితాలు. జ్ఞానం యొక్క గడప వద్ద కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు అంటాడు, లోకంలో 1000 దినములు గడుపుట కంటే
నీ మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. మందిరం వద్ద ఏముంది? వాక్యం ఉంది. మందిరం వద్ద ఏముంది? స్తుతి ఉంది. మందిరం వద్ద ఏముంది? దైవ ఆరాధన ఉంది. మందిరం వద్ద ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. మందిరం వద్ద ఏముంది? నీతి ప్రవర్తన ఉంది. మందిరం వద్ద ఏముంది? సమస్త కల్మషములను కడుగుకొనుటకు దేవుని యొక్క ఉపదేశం ఉంది, సుబోధ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉపదేశం ఎక్కడైతే వినిపిస్తూ ఉందో, దేవుని గుర్చినటువంటి సమాచారం ఈ భూమి మీద ఎక్కడైతే బోధించబడుతూ ఉందో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణా మాటలు, మేలు చేసే మాటలు, సకల రుగ్మతల నుంచి మనుషుని విడిపించగలిగినటువంటి మాటలు, సకల దుర్మార్గములలో నుండి మానవుడిని నీతి పదమును నడిపించేటటువంటి ఉన్నతమైన నీతి సూక్తములు దేవుని వాక్యములు. ఆ వాక్యములు ఎక్కడ వినిపిస్తాయో అక్కడ వెళ్ళి వాక్యము వినే చెవి, వినే మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైన జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. క్రీస్తు ఇచ్చేది నిజమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మాటలు విని ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుందండి. కొన్ని ఖచ్చితమైన ఉపదేశాలు, ఖచ్చితమైన వాక్యాలు ఎద్దుకు రావటం చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకని? మనం పాపం చేస్తే వాళ్ళు తిడతారు, మన ప్రవర్తన సరి అయింది కాకపోతే ఆ ఉపదేశం మనకు నొచ్చుకుంటుంది. నువ్వు అని వాళ్ళు వాక్యం చెబుతారు, మనకు ఇష్టం ఉండదు. పాపాన్ని ఎత్తి చూపి దాన్ని ఖండించి దాన్ని గద్దించి దాన్ని సంస్కరించేటటువంటి దైవ సేవకుని ఉపదేశం మనకొద్దు. బాగా గమనించండి, ఎవరినో విమర్శించటానికి కాదండి. వాక్యం అనేది మనిషిని సరిదిద్దేది. దిద్దుబాటు నీకు అసహ్యము గదా. దిద్దుకునే మనస్సును కలిగి ఉండాలి. దిద్దుబాటు కలిగిన వాడే భక్తుడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు దేవుని సంబంధి కాడు, క్రీస్తు సంబంధి కాడు. కాబట్టి ఈరోజు నేను యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నాను అని కోరుకుంటే మనిషి తప్పులను, మనిషి ప్రవర్తనను సరిచేసే క్రీస్తు వాక్యమును సంపూర్ణముగా అంగీకరించాలి, లోబడాలి, విధేయత చూపాలి. నా గడప యొద్ద కనిపెట్టుకుని యేసు ప్రభు మాటలు ఎవరైతే వింటూ ఉన్నామో మనము నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆయన యొక్క సన్నిధానంలో ఆయన మాటలకు లోబడాలి, ఆయన మాటలను ప్రేమించాలి, ఆయన యొక్క మార్గంలో నడుచుకోవాలి. ఇక్కడ జ్ఞానం అంటుంది కదా, నా గడప యొద్ద కనిపెట్టుకుని అని అంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ధ్యానం చేసేటప్పుడు